ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం నెలకొంది. శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో 6వ తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. బాలుడి మృతదేహంతో స్కూల్ ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లోని బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించాడు విద్యార్థి సయ్యద్ తౌషిక్. తోటి విద్యార్థులు గమనించి యాజమాన్యానికి తెలియజేయడంతో కందుకూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా ధృవీకరించారు డాక్టర్లు. ఆగ్రహంతో స్కూల్ అద్దాలు పగలగొట్టారు బంధువులు. స్కూల్ యాజమాన్యమే విద్యార్థి గొంతు నులిమి చంపేసిందని మండిపడుతున్నారు. ఏవీ తెలియనట్లు బుకాయిస్తున్నారని అన్నారు. గతంలో స్కూల్లోని వార్డెన్ తరచూ తనను కొడుతున్నాడని తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశాడని చెప్తున్నారు. వార్డెనే పిల్లాడిని చంపాడని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. బాలుడి మృతితో స్కూల్ యాజమాన్యం పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి స్వస్థలం కనిగిరిగా గుర్తించారు. అదిగో నా గొంతు చూడండి అన్న, అది ఒక జూమ్ చేయండి అన్న, అదిగో నొక్కి బాగా కొట్టి నొక్కేసాడు అన్న. अल्लाह तो भेज जाने के बेटे जरा संतकम పెడతాం అవి జీతాని మా అదిగో నా గొంతు చూడండి అన్న, అది ఒక జూమ్ చేయండి అన్న, అదిగో నొక్కి బాగా కొట్టి నొక్కేసాడు అన్న. పిల్లడి పేరు సయ్యద్ తౌఫీక్. అతను నవోదయ కోచింగ్ కోసం ఇక్కడ 1 సంవత్సరం నుంచి చదువుతున్నాడు. ఆ కోచింగ్ తీసుకుంటూ మంచి మార్కులతో సీట్ వచ్చే విధంగా ఈ మధ్య ఎగ్జామ్ రాశాడు. నానా సీట్ వచ్చింది, నేను వెళ్తున్నాను, నాకు రాజస్థాన్ వచ్చాడు, మంచి సీట్ వచ్చింది అని చెప్పాడు. వారం ముందే వచ్చాడు ఇక్కడికి. మధ్యాహ్నం వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. ఆల్రెడీ అతని వార్డెన్ మీద 2 సార్లు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు అతని మీద. సార్ నాన్న ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వార్డెన్ అని ప్రిన్సిపాల్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది పట్టించుకొని గంట ముందు మాట్లాడుకున్నారు. గంట తర్వాత శవమై తేలేదు నా పిల్లని. ఇక్కడంతా గొంతు కలిపేశారు. చిన్న